ఇశ్రాయేలు దేశంలో సబ్బత్ దినాలు ఎలా ఆచరిస్తారో తెలుసా? ఇది మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే ప్రియులారా. ఇశ్రాయేలు దేశంలో నిజంగా సబ్బత్ దినాలు ఎలా ఆచరిస్తారని ఆలోచిస్తే ప్రియులారా, శనివారం సబ్బత్ దినం అయితే ఆ శనివారం సబ్బత్ దినానికి ఎలా సిద్ధపడతారంటే, శుక్రవారమే వారి యొక్క పనులన్నీ వచ్చేసేయాలి ప్రియులారా. శుక్రవారం మధ్యాహ్నానికే జాబ్ అయినా, వ్యాపారమైన, ప్రయాణమైన ఏదైనా కూడా శుక్రవారం మధ్యాహ్నమే అవన్నీ ఆపేసుకోవాలి ప్రియులారా. శనివారం చేయాల్సిన భోజనాలన్నీ ఎప్పుడు సిద్ధపరచుకుంటారో తెలుసా? శుక్రవారం మధ్యాహ్నమే సిద్ధపరచుకుంటారు పిల్లలారా. టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, ప్రతిది కూడా శనివారం చేసిన ప్రతి దానిని, శనివారం తినాల్సిన ప్రతి భోజనాన్ని కూడా శుక్రవారం మధ్యాహ్నమే రెడీ చేసుకుని ఆ యొక్క భోజనాన్ని మరి ఎక్కడ పెట్టుకుంటారో తెలుసా? అవి పాచిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అంటే చూడండి ఎంతలా దేవుని ఆరాధించడానికి సిద్ధపడతారు. ఒకసారి ఆలోచించండి, ఎంత భక్తిగా దేవుని స్థుతిస్తారో, ఆరాధిస్తారో ఒకసారి ఆలోచించారు. కానీ మన క్రైస్తవ్యంలో చూడండి, ఆదివారం అయినా కూడా పురుషులైతే పనిముట్లు పట్టుకుని పనులు వెళ్ళిపోవడం, స్త్రీలైతే మోట్లు పట్టుకుని కాలంలో వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటది. అంటే ఆదివారానికి విలువనివ్వకుండా, ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా క్రైస్తవ్యంలో పోయింది ప్రియులారా. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రజల్ని చూడండి ఎంత భక్తిగా దేవునిపై భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి.